యేసు నామములో ప్రార్థించి వాక్య సందేశమును ప్రారంభిస్తున్నాను. పరమ తండ్రి, చేతులెత్తి ఆమేన్ చెప్పండి. గత ఆదివారం అత్యాశక్తి అనే అంశం మీద మీతో నేను మాట్లాడాను. పేతురు అనేటటువంటి ఒక దైవజనుడు చెరసాలలో పెట్టబడినప్పుడు సంఘము అతని కొరకు అత్యాశక్తితో ప్రార్థించిందని, అత్యాశక్తితో ప్రార్థన చేసినప్పుడు చెరసాలలో పెట్టబడినటువంటి పేతురు అనే దైవజనుడిని దేవుడు తన దూతను పంపి తనని బయటికి తీసుకొచ్చాడని, తీసుకొచ్చి సంఘము ఎదుట నిలబెట్టాడని నేను మీతో మాట్లాడాను. అత్యాశక్తి ద్వారా దేవుడు బంధకాల నుంచి ప్రజలను విడిపిస్తాడని చెప్పాడు. ఎలాంటి సంఖ్యలలో ఉన్న వారినైనా దేవుడు విడిపిస్తాడు. సాతానుడు పని ఏంటంటే మనుషులకు బంధకాలు కడతాడు. సాతానుడు పని ఏంటంటే మనుషులకు కట్లు కడతాడు. సాతానుడు పని ఏంటంటే ఆత్మ సంబంధమైన బంధకాలు, ఆత్మ సంబంధమైన కట్లు, ఆత్మ సంబంధమైన సంఖ్యలు కడతా ఉంటాడు. ఆ సంఖ్యలను, ఆ బంధకాలను, ఆ కట్లను తెచ్చగలిగేది ఏమిటి అంటే మామూలు ప్రార్థన చేయలేదు. మామూలు ప్రార్థన ఒక వ్యక్తి బంధకాలను తెంచలేదు. మామూలు ప్రార్థన ఒక వ్యక్తికి సాతానుడు కట్టిన కట్లను తెంచలేదు. మామూలు సాదాసీదా ప్రార్థన సాతానుడు కట్టిన సంఖ్యలను తెంచలేదు. ఒక వ్యక్తి బంధకాలు, కట్లు, సంఖ్యలు తెంచాలి అంటే మామూలు ప్రార్థన సరిపోదు. మామూలు ప్రార్థన సరిపోదు. మీ అందరికీ అర్థం అవ్వాలి అంటే, జ్వరం వచ్చిందనుకోండి, జ్వరం తగ్గడానికి నువ్వు పారాసెటమాల్ టాబ్లెట్ వేసుకున్నావు, 250 పవర్. అది వేసుకున్నా కూడా తగ్గలేదంటే డాక్టర్ అంటాడు డోల అనేటటువంటిది కాస్త ఇంకా కొంచెం పవర్ కలిగినటువంటి టాబ్లెట్ వేసుకోమా అంటాడు. 250 పవర్ ఉన్నటువంటిది తగ్గలేదు ఆ జ్వరం. ఆ జ్వరం తగ్గాలి అంటే కొంచెం డోస్ పెంచాలి అంటాడు. ఆ డోసు పెంచినప్పుడు నీకు కలిగినటువంటి ఆ బలహీనత ఏమైంది అంటే తగ్గిపోయింది, అణిగిపోయింది. అట్ సేమ్ వే ఒక వ్యక్తి అపవాది బంధకాల నుంచి విడిపించబడాలి అంటే, అపవాది కట్ట నుంచి విడిపించబడాలి అంటే, అపవాది కట్టిన సంఖ్యల నుండి విడిపించబడాలి అంటే మామూలు ప్రార్థన చాలదు. దేవుడు అంటున్నాడు మీ ప్రార్థన డోసు పెంచమంటున్నాడు. ఆ ప్రేయర్ డోసుని పెంచమంటున్నాడు. ఎలాంటి డోసు పెంచాలి అంటున్నాడు అంటే అత్యాశక్తితో కూడిన ప్రార్థన. దైవజనుడు పేతురు చెరసాల్లో బంధించబడితే సంఘము మామూలు ప్రార్థన చేయలేదు. దే ఆర్ నాట్ డిడ్ నార్మల్ ప్రేయర్స్. వాళ్ళు ఏదో సాదా సీదా ప్రార్థన, ప్రభువా నీ చిత్తమైతే పేతురుని విడిపించనే మాట వాడలేదు. వాళ్ళు వాడిన పదం ఏంటంటే పేతురుని విడిపించు. మా కాపరి, మా నాయకుడు, మా బోధకుడు, మీ సేవకుడిని ఆ చెరసాల నుండి బయటకు తీసుకురా. ఎలాంటి ప్రార్థన చేశారో పరిశుద్ధాత్ముడు ఆ పదాన్ని వాడాడు ఇక్కడ. ఆదిమ సంఘమట మామూలు ప్రార్థన చేయలేదట. వారు ఎలాంటి ప్రార్థన చేశారంటే అత్యాశక్తి. వారి ప్రార్థనలో ఏం చూశాడు దేవుడు అంటే అత్యాశక్తి. పోయిన ఆదివారం పరిశుద్ధాత్మ దేవుడు అత్యాశక్తితో ప్రార్థన చేసిన 2 విషయాలు మీతో మాట్లాడాడు. ఏలియా అత్యాశక్తితో ముఖముని ఎక్కడ పెట్టుకున్నాడు? ఆ మాట చెప్పండి, ఎక్కడ? పండు బలి ఎక్స్ప్లెయిన్ చేశాడు దాన్ని.
హల్లెలూయా. రెండు కాళ్ళ మధ్యలో ముఖాన్ని పెట్టుకున్నాడు. మీరు ఎంతసేపు ఉండగలుగుతారండి? ఇంటికి వెళ్ళాక ట్రై చేయండి. ఇప్పుడు వరకు ప్రార్థన అసలు ఇప్పుడు వరకు ప్రార్థన మోకాళ్ళ మీద ఉండి బాసపొట్లు వేసుకుని, ఇప్పుడు 48 వచ్చింది కాబట్టి నాకు బాసపొట్టు వేసుకుని ప్రార్థన చేస్తున్నాను. సిగ్గు అనిపిస్తుంది నాకు. అప్పుడు సాధ్యమైనంత వరకు మోకాళ్ళ మీద ఉంటాను. కాస్త గంట, ఒక అరగంట ఆ దగ్గరకు రాగానే కొంచెం పెయిన్ వస్తుంది. నాకు అనిపించింది ఇన్ని సంవత్సరాలు మోకాళ్ళ మీద ఉన్నాను కదా, కాసేపు బాసపొట్టు వేస్తున్నామని. హల్లెలూయా. అంటే గమనించండి, కూర్చుని ప్రార్థన చేస్తాం, మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తాం, తర్వాత కుర్చీలో కూర్చుని ప్రార్థన చేస్తాం, మంచం మీద కూర్చుని ప్రార్థన చేస్తాం. కానీ ఇక్కడ ఏలియా పోయిన ఆదివారం మీతో మాట్లాడాను, మోకాళ్ళ మధ్యలో ముఖమును పెట్టుకుని. దానికి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎక్కువసేపు ఉండబోతుంది. అట్లాగా నొప్పి వేస్తే కూర్చో, మామూలుగా పెట్టుకో. చూడు, అది హల్లెలూయా. ఒక వ్యక్తి ఎంతసేపు వరకు ఉండగలుగుతాడు? క్రైస్తవ బైబిల్ పండితుల అభిప్రాయం ఏంటంటే 10 నిమిషాలు మాత్రం ఉండగలుగుతారంట. అలాగా పట్టున్నాడు పరిస్థితి అంటే నేను తెలియదు మాట్లాడాను. అలా చేయగలుగుతారా? ఎంతసేపు ఉండగలుగుతాడు? ఎట్లాగా? ఎన్నిసార్లు ప్రార్థన చేశాడంట? చెప్పండి, ఎన్నిసార్లు? 7 సార్లు. ఏ నోటితో వర్షాన్ని 3.5 సంవత్సరాలు వర్షమా నా నోటి మాట ప్రకారం కాక 3.5 సంవత్సరాలు మంచైన వర్షమైన పడకూడదని ఆకాశానికి ఆజ్ఞాపించాడు. అలాంటి ఏలియా ఇప్పుడు వర్షం కొరకు ఎంత ప్రసవేద పడుతున్నాడో తెలుసా? ప్రార్థనలో కొన్ని గంటలు ప్రార్థన చేశాడు. మొదటిసారి ప్రార్థన ఆపి మరలా శిష్యుని పిలిచి అంటున్నాడు, అరే నాయనా, నేను గుహలో ఉన్నాను, బయటికి వెళ్ళి చూడు, కాస్త మేఘాలు ఏమైనా మారిపోయినాయేమో. పనివాడు వచ్చి చెప్తున్నాడు, భయంకరంగా ఎండగాస్తుంది అయ్యా అంటున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. భయంకరమైన ఎండగాస్తుంది. కాదు, ఇప్పుడు వర్షం కావాలి, ప్రజలకు కరువు వచ్చింది. ఈ కరువులో వారి పొలాలు తడపాలి, పంట వేయబడాలి, కరువు తీరాలి అంటే వర్షం పడాలి. రెండోసారి ప్రార్థన చేశాడు. రెండోసారి ప్రార్థన చేసి మళ్ళా చూడమన్నాడు. లేదు. మూడోసారి, నాలుగోసారి, ఐదోసారి, ఆరోసారి. ఇక్కడ నేను మీకు ఏలియా గురించి పోయిన ఆదివారం ఒక మాట నేను మీకు చెప్పటం మరిచాను. అదేంటంటే కార్యము జరిగే వరకు. ఆ మాట చెప్పండి. ఏం జరిగే వరకు? అదృశ్యమైనది. ఆ మాట చెప్పండి. హల్లెలూయా. అదృశ్యమైనది తన కళ్ళ ముందుకు వచ్చే వరకు. ఆ మాట గట్టిగా చెప్పండి. నాకు 10 మాటలు ఆ మాట పలకండి. అదృశ్యమైనది తన కళ్ళకు కనబడే వరకు. గట్టిగా చెప్పండి. అదృశ్యమైనది తన కళ్ళకు, తన కళ్ళ ఎదుటకు కనబడే వరకు మానక ప్రార్థించాడు. మనం ఏం చేస్తాం తెలుసా? అడుగుతాం. 1 నెల, 2 నెలలు, 3 నెలలు, లేకపోతే 1 సంవత్సరం. దేవుడు ఇవ్వలేదనుకో, ఇక దాని సంగతి మరిచి అట్లా ఉండకూడదు. మీరు ఏదైనా దేవుడి దగ్గర ఒకటి అడిగారు అంటే అది పొందుకునే వరకు అత్యాశక్తితో ప్రార్థన చేయాలి. ఆమె చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మా ఆత్మీయ తండ్రి అమీ పాల్ గారు అంటాడు, శ్యామ్, ఆశ లేని వాడిని దేవుడు కూడా బాగు చేయలేడు అంటాడు. అర్థమైందా మీకు ఈ మాట? ఆశ లేని వాడిని దేవుడు కూడా బాగు చేయలేడు. చూడండి, వర్షము కొరకు ఏలియా తలను మోకాళ్ళ మధ్యలో పెట్టుకుని 7 times he was praying for rain. తన పట్టు 7 times 7 సార్లు ప్రార్థన చేశాడు.
పోయిన ఆదివారం ఇంకొక మాట కూడా చెప్పాను. ఆ మోకాళ్ళ మధ్యలో తల పెట్టుకోవటం ప్రసవ వేదనతో కూడిన ప్రార్థన. స్త్రీలకు తెలుసు, ఒక బిడ్డను కనేటప్పుడు ఎంత ప్రసవ వేదన పడతారో. పాస్టర్ గారు బంధువుని కానీ, బ్లెస్సింగ్ కానీ, స్వీటీని కానీ డెలివరీ టైంలో నాకు ఆ పెయిన్స్, ఆమె పెట్టే కేకలు, ఆ ఏడుపు నేను వినలేక బయటికి వెళ్ళిపోయేవాడిని. చాలా బాధేసేది. అంటే ఒక తల్లి బిడ్డకు జన్మనివ్వటానికి డెత్ను కూడా ఫేస్ చేసే తల్లులు ఉన్నారు భూమి మీద. బిడ్డ ఆ ప్రసవం సరిగా లేక తల్లులు చనిపోయిన వాళ్ళ సందర్భాలు చాలా ఉన్నాయండి. బాపట్లలో ఒక పాస్టర్ గారు ఉన్నాడు, నాకు తెలుసు, సైమన్ ఆయన పేరు. ఫస్ట్ డెలివరీ బాగా జరిగింది పాప. రెండో డెలివరీ టైంలో బిడ్డ అడ్డం తిరిగింది. కడుపులో ఉన్న కుమారుడు అడ్డం తిరిగాడు. పిల్లరా, ఆ బిడ్డ బయటికి రావటానికి ఇబ్బంది పడి తల్లి పాస్టర్ గారి మిస్సెస్ ప్రాణం వదిలింది. అంటే ఒక బిడ్డను తల్లి కనేటప్పుడు ఎంత ప్రసవేదన పడిందో పిల్లరా. ఇక్కడ ఏలియా ప్రార్థనలో వర్షము కొరకంత ప్రయాసపడుతున్నాడు. మనకేంటంటే టేక్ ఇట్ ఈజీ అయిపోతుంది. చెమట పట్టకూడదు, ఏమి చేయకుండా మన కార్యాలు జరగాలి. ఎలా జరుగుతాయి? ఒక విషయము నీ ముందున్నప్పుడు, ఒక అవసరత నీ ముందున్నప్పుడు, ఒక ఇబ్బంది గుండా వెళ్తున్నప్పుడు, ఒక కష్టం గుండా వెళ్తున్నప్పుడు, ఒక బలమైన పర్వతం లాంటి సమస్య నీ ముందు ఉన్నప్పుడు అది తొలగిపోయే వరకు, అమ్మాట చెప్పండి, తొలగిపోయే వరకు అనండి, చెప్పాలి హల్లెలూయా. అది తొలగిపోయే వరకు ఏలియా ఎలాగైతే ప్రసవ వేదనతో ప్రార్థన చేశాడో, ఏలియా ఎలాగైతే పట్టుదలతో ప్రార్థన చేశాడో, ఏలియా ఎలాగైతే అదృశ్యమైనది తన కళ్ళ ముందుకి వచ్చే వరకు ప్రార్థన చేశాడో, మనం కూడా అలా ప్రార్థన చేయాలి. అదృశ్యమైనది తన కళ్ళ ముందుకు వచ్చే వరకు గుహను వదిలిపెట్టలేదు ఏలియా. ఈ మాట చెప్పండి, గుహను చెప్పాలి, గుహను వదిలిపెట్టలేదు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను ప్రియులారా, మీరు చిన్నగా టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటున్నారు ప్రార్థన అంటే. ఒక సీరియస్ లేదు, ఒక కమిట్మెంట్ లేదు, ఒక డెడికేషన్ లేదు. ఏదో నామకే వాస్తిగా ప్రార్థన చేస్తున్నారే కానీ ప్రార్థనలో తీవ్రత ఉండాలి, ప్రార్థనలో పట్టుదల ఉండాలి, ప్రార్థనలో పిల్లల వైరాగ్యం ఉండాలి. దేవా నువ్వు ఇవ్వాలి, నువ్వు చెయ్యాలి, నువ్వు ఇవ్వాలి, నువ్వు చెయ్యాలి. నువ్వు ఇవ్వకపోతే ఎవరిస్తారు? నువ్వు చేయకపోతే ఎవరు చేస్తారు? ఆదిమ సంఘంలోనట పిల్లరా, పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు అత్యాశక్తితో ప్రార్థన చేశారంట. అదే ఆదిమ సంఘాన్ని గురించి బైబిల్ చెప్తుంది. సంఘం అంట కూడి ప్రార్థన చేస్తుంటే వాళ్ళ కూర్చున్న స్థలం అంట షేక్ అయిందంట. ఆ మాట చెప్పండి, షేక్ అయిందనండి, కొంచెం గట్టిగా చెప్పండి, షేక్ అయిందనండి. వారు మీకులాగే మోకాళ్ళ మీద నుండి ప్రార్థన చేస్తుంటే వాళ్ళు కూర్చున్న స్థలం అంట కనిపించిందంట. ప్రార్థన ద్వారా దేవుడు దేన్నైనా కల్పిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట చెప్తాడు డిఎల్ మూడి గారు, అత్యాశక్తితో ప్రార్థన చేసే వాళ్ళకంట ఓటమి ఉండదంట. చప్పటి కొట్టండి గట్టి. హల్లెలూయా, హల్లెలూయా. అత్యాశక్తితో, ఆ మాట చెప్పండి, ఆసక్తి గట్టిగా చెప్పండి, అత్యాశక్తి. అత్యాశక్తితో ప్రార్థన చేసే వాళ్ళకి ఓటమి ఉండదు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, మీ ప్రార్థన జీవితాలు అత్యాశక్తితో ఉంటున్నాయా? ఇక్కడ ఈరోజు నేను మూడవదిగా అత్యాశక్తితో ప్రార్థన చేసిన ఇంకొక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తాను. మోషే కూడా ఎర్ర సముద్రం దగ్గర ఎలాంటి ప్రార్థన చేశాడని చెప్పాను? అత్యాశక్తితో ప్రార్థన చేస్తే తనకు అడ్డుగా వచ్చిన దాన్ని దేవుడు ఏం చేశాడు? 2 పాయలుగా చేశాడు. పిల్లల మూడవ మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆదికాండం 18వ అధ్యాయం చదవండి. అక్కడ ఏమని రాయబడింది అంటే, అబ్రహాముకి దేవుడు కనబడతాడు. అబ్రహాముకి దేవుడు కనబడి అబ్రహాముతో దేవుడు ఏమంటాడంటే, నేను చేయబోవు కార్యము
ఆ రిఫరెన్స్ కూడా నేను చెప్తాను చూడండి. ఆదికాండం 18వ అధ్యాయం చదవండి. ఆదికాండం 18వ అధ్యాయం. ఆదికాండము 18వ అధ్యాయం. ఆదికాండం 18వ అధ్యాయములో దేవుడు అంటాడు అబ్రహాముతో, నేను చేయబోవు కార్యము అబ్రహాముకు నేను దాచెదనా అంటాడు. ఎన్నో వచ్చిన 17 చదువునా. అప్పుడు యెహోవా నేను చేయబోవు కార్యము. ఆగండి ఏమంటున్నాడు ఇక్కడ దేవుడు? తనలో తాను అనుకుంటున్నాడు, నేను ఒక కార్యం చేయబోతున్నాను. ఆ మాట చెప్పండి. దేవుడు అంటే ఏం చేయబోతున్నాడు? గట్టిగా చెప్పాలి. ఒక కార్యం అనండి. చెప్పండి. ఒక కార్యము మీ జీవితంలో కూడా ఈ వారములో దేవుడు ఒక కార్యము చేయబోతున్నాడు. ఈ ప్రవచనాన్ని గట్టిగా పట్టుకోండి. హల్లెలూయా. నా వైపు ఇట్లా చేయి ఇలా పట్టుకోండి. హల్లెలూయా. ఈ వారములో దేవుడు మీకు ఒక కార్యం చేయబోతున్నాడు. ఆమేన్. మీ పక్కన వాళ్ళకి ప్రవచనం చెప్పండి, ఈ వారము దేవుడు మీకు ఒక కార్యం చేయబోతుందని చెప్పండి. హల్లెలూయా. మీరు ఎలా అంటున్నారంటే కార్యాలన్నీ పక్కోడు కొద్ది నాకే కావాలి. యేసు రక్తమే. హల్లెలూయా. కొంచెం పక్కోళ్ళకి కూడా ఇవ్వండి. ఆమేన్. ఖచ్చితంగా మీకు దేవుడు ఈ వారములో ఒక కార్యమును చూపబోతున్నాడు. హల్లెలూయా. నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నా జీవితంలో కూడా ఈ వారంలో కార్యం జరగాలని. మీరు కూడా ఎక్స్పెక్ట్ చేయండి. హల్లెలూయా. దేవుడు అనుకుంటున్నాడు. చెప్పండి. దేవుడు అనుకుంటున్నాడు అబ్రహాముకి ఒక కార్యము నేను చేయబోతున్నాను. అది నేను దాయను అంటున్నాడు. ఈ మాట వినండి. ఏమంటున్నాడు? నేను ఆ కార్యమును దాయను. ఇప్పుడు ఏం చేయాలి? నేను అబ్రహాముకి నేను చెప్తా ఏం కార్యం చేయబోతున్నాను. ఇక్కడ నేను మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఎందుకు దేవుడు అబ్రహాముకి జరగబోయే ఒక కార్యము గురించి బయలుపరుస్తున్నాడు? ఎవరికి పడితే వాళ్ళకి దేవుడు జరగబోయేవి బయలుపరచడు. రాజీవ్ గాంధీ గారు మర్డర్ కాబోతున్నాడని మానవ బాంబుతో ఒక వ్యక్తి ఆయన్ను పేల్చి చంపబోతున్నారని ఒక నెలకు ముందే 92వ సంవత్సరంలో ఒక నెలకు ముందే దివంగత గొప్ప దైవజనుడు డిజిఎస్ దినకర్ నాయక్ గారికి దేవుడు బయలుపరిచాడు. రాజీవ్ గాంధీ గారు దినకర్ నాయక్ గారు మంచి స్నేహితులు, చాలా మంచి స్నేహితులు అంట. అప్పుడు ప్రధానిగా పనిచేశాడు కదా ఎవరైనా, రాజీవ్ గాంధీ గారు, ఇందిరమ్మ గారి కొడుకు, చిన్న కొడుకు. ఢిల్లీ నుండి ఈ ఎలక్షన్స్ అనౌన్స్మెంట్ కొరకు పెరంబదూరు వచ్చాడు. ముందుగానే దేవుడు బయలుపరిచాడు, రాజు నువ్వు వెళ్ళొద్దు ఆ మీటింగ్కి, నీకు ప్రమాదం పొంచుందని దేవుడు నాకు చెప్తున్నాడు అని డిజిఎస్ దినకర్ నాయక్ గారు రాజీవ్ గాంధీ గారికి ముందుగానే చెప్పాడంట. ఇటువరకు ఎన్నో కార్యాలు రాజీవ్ గాంధీ కుటుంబంలో జరిగినాయి దినకర్ నాయక్ గారి ప్రార్థన ద్వారా. ఇందిరమ్మ గారికి కూడా భక్త్ సింగ్ గారు ప్రార్థనల మీద ఎంతో నమ్మకం ఉండేది. అయితే పిల్లలు ఆ రోజు లేదు దినకరన్ నేను మాట ఇచ్చాను, ప్రజలకి మాట ఇచ్చాను, వస్తానని, అక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి, నేను వెళ్ళాలి అన్నాడంట. ఇప్పుడు సెల్ ఫోన్లు వచ్చినాయి, అప్పుడు సెల్ ఫోన్లుగా ఫోన్లోనే ల్యాండ్ ఫోన్స్లోనే మాట్లాడాడు. లేదు రాజు, ఈ ఒక్కసారికి నా మాటిని ప్రోగ్రాముని పోస్ట్పోన్ చేసుకొని ప్రాణం కంటే ఎక్కువ ఏది లేదు. భక్తులకి దేవుడు ముందుగానే బయలుపరుస్తాడు భూమి మీద నాయకులకి ఏం జరగబోతుందో, దేశాలకు ఏం జరగబోతుందో, విశ్వాసులకు ఏం జరగబోతుందో, సేవకులకు ఏం జరగబోతుందో దేవుడు ముందుగానే బయలుపరుస్తాడు. కానీ దినకరన్ గారు చెప్పిన ఆ మాట ఆ రోజు వినలేదంట. వెళ్ళాడు. సాయంత్రం పూట న్యూస్ వచ్చింది, ఒక అమ్మాయి దండ వేయటానికి వెళ్ళింది, ఆ దండలోనే రిమోట్ పెట్టుకుంది, ఆ అమ్మాయి కూడా చచ్చిపోయింది. రిమోట్ నొక్కింది, దండేసి రిమోట్ నొక్కింది, కొన్ని వందల మంది ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చనిపోయారు. రాజీవ్ గాంధీ గారి చెయ్యి ఎక్కడో, కాలు ఎక్కడో, కన్ను ఎక్కడో, పన్ను ఎక్కడో, ఏ అవయవం ఎక్కడుందో గుర్తుపట్టడానికి చివరికి ఆయన బూట్లు
ఇవి రాజీవ్ గాంధీ గారు వేసుకున్న బూట్లని బాడీ దొరక్క ఆ బూట్లు తీసుకెళ్ళి వాళ్ళ పద్ధతి ప్రకారం దహన సంస్కారాలు చేసుకున్నారు. ఎందుకు ఈ మాట నేను మెన్షన్ చేస్తున్నానంటే, ఇక్కడ భక్తులకి దేవుడు ముందుగానే బయలుపరుస్తాడు. దేశంలో ఏం జరగబోతుందో, వ్యక్తుల్లో ఏం జరగబోతుందో, నీ భర్తకు ఏం జరగబోతుందో, నువ్వు అత్యాశక్తితో ప్రార్థన చేసే భార్య అయితే నీ ఇంట్లో ఏం జరగబోతుందో నీకు బయలుపరుస్తాడు. ఆమోసు గ్రంథంలో అంటాడు, తాను చేయబోతున్న కార్యమును దేవుడు ఖచ్చితంగా బయలుపరుస్తాడు. ఇదే మాటను ఆమోసు గ్రంథంలో దేవుడు అంటాడు ఆమోసుతో. భక్తులకు దేవుడు చెప్పకుండా ఏం చేయడు. ఇక్కడ దేవుడు అబ్రహాముతో అంటున్నాడు, నేను చేయబో కార్యమును అబ్రహాము, నా యొక్క దాసుడు, నా స్నేహితుడైన అబ్రహాముకి నేను దాచేదా? నేను దాయను. ఏంటి, ఏ కార్యాన్ని నేను దాయను అంటున్నాడు అంటే, సొదొమ గొమొర్రా అనే ఒక శాపగ్రస్తమైన పట్టణం ఉంది అబ్రహాము ఉన్న ఊరికి దగ్గరలో, కానానికి దగ్గరలో. ఆ పట్టణంలో ఉన్న ప్రజలందరూ వావి వరుస లేని ప్రజలు అన్నమాట. వాళ్ళు ఎంత ప్రమాదకర మనుషులో తెలుసా? దేవదూతలు లోతు ఇంటికి వస్తే, లోతు ఇంటికి వచ్చిన దేవదూతలతో కూడా పాపం చేయడానికి తెగించినటువంటి భ్రష్ట సంతతి. హల్లెలూయా. దేవదూతలతో కూడా పాపము చేయటానికి తెగించిన భ్రష్ట మనసు కలిగిన వాళ్ళు, స్త్రీలతో స్త్రీలు, పురుషులతో పురుషులు, ఆఖరికి పిల్లరా దేవదూతలతో కూడా పాపం చేయడానికి తెగించిన బ్యాచ్ అన్నమాట. సో అలాంటి శాపగ్రస్తమైన ప్రజల్ని దేవుడు అనుకున్నాడంట, ఇక వీళ్ళు భూమి మీద ఉండటానికి, చెప్పాలి, భూమి మీద ఉండటానికి వీలు లేదు అని దేవుడు డిసైడ్ చేసుకున్నాడంట. ఆ మాట చెప్పండి. దేవుడు డిసైడ్ చేసుకున్నాడు. ఏంటి డిసైడ్ చేసుకున్నాడు? ఈ సొదొమ గొమొర్రా, ఈ రెండు పట్టణాలు, నేను లాస్ట్ మంత్ అనుకుంటా సొదొమ గొమొర్రా పట్టణాల వీడియో నేను మీకు మన వాట్సాప్ గ్రూప్లో ఫార్వర్డ్ చేశాను. ఇప్పటికీ పిల్లరా అక్కడ పచ్చదనం ఉండదు. అగ్ని గంధకములతో ఆ దేశాన్ని దేవుడు తుడిపేశాడు, ఆ పట్టణాలను దేవుడు తుడిపేశాడు. ఇప్పుడు అక్కడ నీరు ఉండదు పిల్లరా. ఇప్పుడు ఆ ప్రాంతంలో పచ్చదనం ఉండదు. అక్కడికి వెళ్తే గంధకము లాంటి స్మెల్ వచ్చింది. ఆకాశము నుండట ఆ రెండు పట్టణాల మీద పిల్లరా దేవుడు ఆ యొక్క అగ్ని గంధకాలను కురిపించాడు. కురిపించక మునుపు ఈ కార్యాన్ని ఎవరు చెప్పాలనుకున్నాడు? దేవుడు. ఆమె చెప్పండి. అంటే భూమి మీద ఒక పట్టణం, రెండు పట్టణాల మీదకి దేవుడు పంపుతున్న తీర్పుని ఎవరికి బయలుపరిచాడు? అబ్రహాముకు బయలుపరచడానికి ఒక కారణం ఉంది. మీరు అదే ఆదికాండం 18:1 చూడండి. ఎందుకు దేవుడు బయలుపరిచాడంటే, అతడు ఒక చోట కూర్చున్నాడంట. ఎక్కడ కూర్చున్నాడో మీకు అక్కడ రాయబడింది. ఆదికాండం 18:1. మరియు చదవండి బ్రదర్. మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ ఆగండి. ఎక్కడ కూర్చున్నాడంటే అబ్రహాము? ఆ మాట చెప్పండి. గుడారపు ద్వారము దగ్గర అనండి. ఆ మాట చెప్పండి. గుడారపు ద్వారం దగ్గర అనండి. సరే, గుడారం దగ్గర కూర్చున్నాడని చెప్పండి. ఎవరు? ఎక్కడ కూర్చున్నాడు? నా వైపు చూడండి. లుక్ ఎట్ మీ. ఎక్కడ కూర్చున్నాడు? ఎవరు? ఎక్కడ కూర్చున్నాడు? ఏ వేళ? ఇది పెద్ద ప్రసంగం. గుడారం అంటే ఏంది, ఎండ అంటే ఏంది, సింధూర వృక్షం అంటే చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది. దాంట్లోకి నేను వెళ్ళదలుచుకోలేదు. అత్యాశక్తి అనే మాట చెప్తాను. ఇక్కడ అబ్రహాము ఎక్కడ కూర్చున్నాడంటే గుడారము దగ్గర కూర్చున్నాడు. ఈ గుడారపు అనుభవం ఏమి చూపిస్తుంది అంటే అత్యాశక్తితో కూడిన ప్రార్థనను చూపిస్తుంది. గుడారపు అనుభవము అత్యాశక్తితో కూడిన ప్రార్థనా జీవితాన్ని చూపిస్తుంది. గుడారపు అనుభవము దేవునితో సంబంధాన్ని చూపిస్తుంది. గుడారపు అనుభవము దేవునితో మాట్లాడే అనుభవాన్ని చూపిస్తుంది. గుడారపు అనుభవము దేవుని ముఖ దర్శనమును చేసే ఆ స్థితిని చూపిస్తుంది. మిమ్మల్ని అడుగుతున్నాను, మీకుందా ఈ గుడారపు అనుభవం? మీరు ఎక్కడ కూర్చుంటున్నారు? ఒక ఆదివారం ప్రార్థనకి రావటానికే ఎన్ని తంటలు పడతావో.
ఆరాధన అంటే ఉదయం ఒక పోస్ట్ పెట్టాను నేను, సాధ్యమైతే 15 నిమిషాలు ముందొచ్చి ప్రార్థన చేయటం ఎంతో ఎంతో ఆశీర్వాదం. పాటలు పాడేటప్పుడు వచ్చేవాళ్ళు ఉన్నారు, ముగింపులో వచ్చేవాళ్ళు ఉన్నారు, వాక్యం మధ్యలో వచ్చేవాళ్ళు ఉన్నారు. ఏనాడైనా ఒక అత్యాశక్తి కలిగిన ప్రార్థనా పరులు చేసే పని ఏంటంటే ఆరాధన 10 అంటే 15 నిమిషాల ముందొచ్చి ప్రార్థన చేస్తారు. ప్రభువా బిడ్డలందరినీ నడిపించండి, వారి ప్రయాణాల్లో తోడుగుండండి, వారి బండి ప్రయాణంలో వారి వాహనాల్లో మీరు తోడుగుండండి, సేవకుని నిలబెట్టుకుని నాతో మాట్లాడు. అత్యాశక్తి కలిగిన వాళ్ళు ఆరాధన అందరికంటే ముందొచ్చి ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు ముందొచ్చి ప్రార్థన చేస్తారు. ఎప్పుడైనా మీకు అనుభవం ఉందా? గుడారపు అనుభవం ఉందా మీకు? అబ్రహాము గుడారము దగ్గర కూర్చున్నాడు. అటెల్లా ఇటెల్లా దేవుని దగ్గర కూర్చోవడం నేర్చుకోవాలి, దేవుని పాదాలు పట్టుకోవడం నేర్చుకోవాలి. అత్యాశక్తితో అబ్రహాము ప్రార్థన చేసేవాడు కాబట్టి, నా వైపు చూడండి సంగమా, గుడారాన్ని కనిపెట్టుకునేవాడు కాబట్టి. ఆ మాట పలకండి. అటు ఇటు తిరిగేవాడు కాదు. అక్క ఎలా ఉన్నావు, బావ ఎలాగున్నావు, ఈరోజు ఏం సీరియల్, రాత్రి సీరియల్ ఎంతవరకు వచ్చింది, ఈ చెప్పుకునే బ్యాచ్ కాదు. మనోడు ఖాళీ దొరికింది అంటే ఎక్కడ కూర్చుంటాడు? He was sitting tent of God. గుడారము దగ్గర కూర్చుని దేవుని ప్రత్యక్షత కొరకు కనిపెట్టేవాడు. అలాంటి గుడారం దగ్గర కూర్చునే వాడికి దేవుడు బయలుపరచుకుంటా ఉంటాడా? గుడారము దగ్గర కనిపెట్టుకునే వాడికి దేశంలో ఏం జరగబోతుందో, ప్రపంచంలో ఏం జరగబోతుందో, వ్యక్తుల జీవితాల్లో, వ్యక్తుల కుటుంబాల్లో ఏ మంచి జరగబోతుందో, ఏ కీడు జరగబోతుందో, ఏ మేలు రాబోతుందో, ఏ కీడు జరగబోతుందో దేవుడు బయలుపరుచుకుంటూ ఉంటాడా? ఆదికాండం 17 దేవుడు అంటున్నాడు, నేను చేయబో కార్యము అబ్రహాముకి దాచేదా? ఏమంటుంది ఈ మాటలో? గుడారం దగ్గర కూర్చునే వాడికి దేవుడు అన్ని భర్తకి ఏం జరగవచ్చో బయలుపరుస్తాడు, భార్యకి ఏం జరగవచ్చో బయలుపరుస్తాడు, పిల్లలకు ఏం జరగవచ్చో బయలుపరుస్తాడు, సేవకులకి ఏం జరగవచ్చో బయలుపరుస్తాడు, కందుకూరు పట్టణంలో ఏం జరగబోతుందో దేవుడు బయలుపరుస్తాడు. నీ పిల్లలు ఎక్కడున్నా, ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్నా వారికి ఏం జరగబోతుందో దేవుడు ముందుగా చెప్తాడు. దేవుడు ముందుగా చెప్తాడు. పాస్టర్ దగ్గరికి సోది చెప్పించుకున్నట్టుగా ఏం జరిగింది చెప్పండి? ఇది ఒక ట్రెండ్ తయారైంది. ఇప్పుడు కూడా నా ఫోన్లు వస్తాయి. మొన్న ఒక ఆమె పచ్చూరు నుంచి ఫోన్ చేసింది, అయ్యగారండి నా కూతురికి పెళ్ళయిందనేది చెప్పండి. సంబంధం కూడా వచ్చింది, నువ్వు నేను కాదు, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎలాంటి వాడు వస్తాడో చెప్పండి అంటుంది. నోరు మూసుకుని ప్రభు సన్నిధిలో బాగా ప్రార్థన చేసుకో, మంచి అల్లుడిని దేవుడిని కూతురు తీసుకొస్తాడని చెప్పాను. సోది. దేవుడు బయలుపరచాలనుకున్నది ఖచ్చితంగా బయలుపరుస్తాడు. అది ఒక ట్రెండ్గా మనం చేసుకోకూడదు. నీకు దేవుడు ఖచ్చితంగా బయలుపరుస్తాడు. చేతులెత్తి ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. సేవకుడికి దేవుడు బయలుపరిచేదానికంటే ముందుగానే దేవుడు నీకు బయలుపరుస్తాడు. ఇది బిల్డ్ చేసుకోవాలి మనం. ఇది డెవలప్ చేసుకోవాలి. సేవకుల మీద ఆధారపడటం కాదు. సేవకుల ప్రార్థనలు కోరుకోవాలి, మంచిదే. మీరు కోరుకున్నా కోరుకోకపోయినా ప్రార్థన చేస్తారు. అయితే మీరు ఎప్పుడు కూడా దేవుని మీద మీ చూపు ఉండాలి, దేవుని మీద మీ దృష్టి ఉండాలి. నాకు బయలుపరుస్తాడు, నా కుటుంబంలో ఏం జరగబోతుందో నాకే దేవుడు బయలుపరుస్తాడు. ఏమంటే దావీదు బాగా కష్టాల్లో ఉండి వెళ్తా ఉంటే తన పక్కన ఉన్నటువంటి 400 మందిని సిక్కలో కానీ గుహ దగ్గరికి రాగానే మీరు అందరూ ఇక్కడే ఉండండి, అబ్బాయి మీరెవరు నాతో పాటు రావద్దు, నేను ఈ గుహలోకి వెళ్తున్నా. ఎందుకు వెళ్తున్నావయ్యా అంటాడు యోవాబు. ఏం లేదు, దేవుడు నాకేదో చేయబోతున్నాడు, అది నేను తెలుసుకోవాలి. హల్లెలూయా. ఏదో
శ్రమలు, ఇన్ని కష్టాలు, ఇన్ని ఇబ్బందులు, ఇన్ని నెమ్మది లేని పరిస్థితులు, ఇన్ని కలవరాలు, ఇన్ని భయాలు, ఇలాంటి పిండి వేయబడిన స్థితిలో అమ్మ చెప్పండి ఏంటిది? పిండి వేయబడిన స్థితిలో బట్టలన్నీ ఉతికిన తర్వాత ఏం చేస్తారు మీరు? ఇంకా ఆఖరి మురిపోవడం వదిలిపోయింది. ఈ ఇంతగా నేను పిండి వేయబడుతున్నాను, నా వల్ల కాదులా. నాకు ఒకటి అర్థమవుతుంది, దేవుడు నాకు ఏదో చెయ్యబోతున్నాడు. చెప్పండి, దేవుడు నాకేదో చేయబోతున్నాడని చెప్పండి. చెప్పండి చెప్పండి, దేవుడు నాకేదో చేయబోతున్నాడు. చెప్పండి, దేవుడు నాకేదో చేయబోతున్నాడు. దేవుడు నాకేదో మంచి కార్యం చేయబోతున్నాడు. దేవుడు నాకేదో గొప్ప కార్యం చేయబోతున్నాడు. దేవుడు నాకు ఏదో ఒక ఆశ్చర్య కార్యం చేయబోతున్నాడు. దేవుడు నాకు ఏదో ఒక మహిమ కార్యము చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అది నేను తెలుసుకోవాలి. హల్లెలూయా. వసంతవల్లి దాన్ని నేనేం చేయాలి? నీకులాగా కట్టకి చెయ్యట్టు కూర్చోవాలి. అది పోయింది. మన ఒక బ్రదర్ అంటున్నాడు, సార్ ఇంతవరకు పిండి వేయబడ్డాను, నాకు దేవా ఈ శ్రమలు నేను దొరకలేకపోతున్నాను, నీకు అన్నబుద్ధి అవడం లేదు. మరి ఏమన్నబుద్ధి అవుతున్నాను? శ్రమ నాకు అలవాటు అని అంటున్నాడు. శ్రమ నాకు అలవాటు అయిపోయింది కదా, నన్ను దేవుడు నీకు ఏదో నువ్వేం చేయాలంటే అత్యాశక్తితో ప్రార్థన లేదా మీరు ఎంత పిండి వేయబడుతున్నా మీరు అత్యాశక్తితో కూడిన ప్రార్థన మానవులతో దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ముగింపులో ప్రసన్నాను. అబ్రహాముకి దేవుడు అంటున్నాడు, నేను చేయబో కార్యము అబ్రహాముకి దాచున్నా. ఏ కార్యం దాచుకున్నాడు అబ్రహాముకి? కింద వచనాల్లోకి వెళ్తే సొదొమ గొమొర్రా నాశనాన్ని అబ్రహాముకు బయలుపరిచింది. ఆమేన్. ఏ నాశనం? సొదొమ గొమొర్రాని అగ్నిగంధకముతో నాశనం చేయబోతున్నానని చెప్పి దేవుడు ఏం చేయాడు? సొదొమ వైపు తిరిగాడట. బయలు గుడారం దగ్గర కూర్చున్నవాడు కాబట్టి చేయబోతున్న కార్యం దేవుడు అబ్రహాం ఏం చేశాడు? బయలుపరిచాడు. బయలుపరిచిన తర్వాత మనమైతే ఏం చేస్తాం? మీరైతే ఏం చేస్తారు? నేనైతే ఏం చేస్తాను? ఆ పక్కనానికి అలాగే చేయాలి బ్రహ్మ. ఎందుకంటే దేవదూతలు కూడా పాపం చేయాలన్న పక్కనే కాబట్టి ఇది మన ప్రార్థన. మనం ఒక ప్రార్థన చేశాను, ఫోన్ చేశాను, అయ్యా మా భర్త పోయేటప్పుడు ప్రార్థన స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఫస్ట్ టైం అయితే అలాంటి సహోదరుడు నేను ఫోన్ కాలేన్నాను. ఈ పనిగా మనలో టార్చర్ తప్పలేకపోతున్నాను అన్నయ్య, ఇదిగో వీడికి పోయేటప్పుడు ప్రార్థన. అమ్మా ఇప్పుడు వరకు బతికే చచ్చిపోయేవాడు బతికేటప్పుడు ప్రార్థన చేశాడు, కానీ బతుకున్నవాడు పోయేటప్పుడు ప్రార్థన ఎవరు చేయలేదమ్మా, ఇక చెయ్యని కూడా చేయదమ్మా అని చెప్పారు. స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాం, సొదొమ గొమొర్రా ఆ రెండు పట్టణాలు నాశనాన్ని దేవుడు బయలుపరిస్తే ఇప్పుడు అబ్రహాం మౌనంగా. ఇప్పుడు అబ్రహాం ఏం తెలుసా? అత్యాశక్తితో ఆ మాటని అత్యాశక్తి. హల్లెలూయా. అత్యాశక్తి కట్టేటప్పుడు ఏ శక్తి? అత్యాశక్తితో ఇప్పుడు దేవునితో. మీరు అక్కడ ఇంటికి చదువుకోండి పిల్లల, అక్కడ అబ్రహాం అంట దేవునితో ఎన్నిసార్లు ప్రార్థన చేశాడని రాయబడింది అంటే నేను నోట్ చేసుకున్నాను. అక్కడ ఎన్నిసార్లు అంటే సుమారుగా పిల్లల 1 2 3 4 5 6 6 సార్లు విజ్ఞాపన చేశాడంట. ఆమె చెప్పండి, చెప్పండి చెప్పండి. హల్లెలూయా. ఎన్నిసార్లు అండి? 6 సార్లు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, చూడండి, సొదొమ గొమొర్రా నాశనాన్ని దేవుడు అబ్రహాముకు బయలుపరచగానే
ఇప్పుడు అత్యాశక్తితో ఆ పట్టణాన్ని గురించి విజ్ఞాపన చేస్తున్నాడు. మీకు ఒక మాట చెప్పేదా, ఎందుకు ఆ పట్టణం గురించి అంత తీవ్రత అబ్రహాం కంటే? ఒక స్వార్థం ఉందని చెప్పవచ్చు. వాక్యం తెలిసిన వాళ్ళకి ఈ మాట అర్థమైంది. ఏంటా స్వార్థం అంటే, అబ్రహాము నుండి వేరైపోయాడు ఎవరు? లోతు ఎవరు? తన సహోదరుని కుమారుడు, తన భార్య, పిల్లలు అందరూ కూడా ఎక్కడున్నారు చెప్పండి? ఎక్కడున్నారు? సొదొమలో ఉన్నారు. ఇప్పుడు చిన్నపాటి స్వార్థం ఉంది. అరే సొదొమ గొమొర్రాని దేవుడు నాశనం చేస్తానన్నాడు. గబక్కన ఒక్క వడగండి, ఒక్క అగ్ని గంధకం పడిందంటే, లోతు ఇంటి మీద పడిందంటే యేసు రక్తం ఏం చేయం. స్తోత్రం హల్లెలూయా. ఒక్క అగ్ని గంధకం పడిందంటే లోతు భార్య పిల్లలందరూ మాడిపోతారు. నో 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 నా తమ్ముడు, కొడుకు, కోడలు, వీళ్ళందరూ, కొడుకు, కూతుళ్ళు, అల్లుళ్ళు, వీళ్ళందరూ బాగుండాలని ఇప్పుడు దేవునితో ఏ ఆసక్తి? ఆ మాట చెప్పండి, ఆసక్తి. ఆ మాట గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి, ఆసక్తి, అత్యాసక్తి. ఇప్పుడు దేవునితో మాట్లాడుతున్నాడు. ఏమని? 50 నుండి మొదలెత్తుకున్నాడు. ఏమంటాడు? 50, 45, 40, 30, 20, 10. గట్టిగా చెప్పండి, నేననే మాటలు చెప్పండి. 50 చీటీ పాట కాదండి, ఆత్మల పాట ఇది. ఆత్మల భారంతో కలిగిన, ఆత్మల భారం కలిగిన వ్యక్తి దేవుని సన్నిధిలో పెట్టే మొర్రది. చెప్పండి, 50, 45, 40, 30, 20, 10. ఏమర్థమైంది మీకు? ముందుగా అంటాడు అబ్రహాము దేవునితో, అయ్యా సరే పాడు చేసావు, కానీ దుష్టులతో పాటు నీతిమంతులు కూడా పాడు చేస్తావు నువ్వు. అసలుకి దేవుడితో ఎంత మాట్లాడుతావు చూడండి. అబ్రహాముల గురించి దేవుడు అన్నాడు, నా స్నేహితుడు, హీఈస్ మై ఫ్రెండ్. ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. ఏమయ్యా పాడు చేస్తానన్నావు, సరే నువ్వు అనుకున్నట్టే పాడు చేద్దు, కానీ అగ్ని గంధకాలతో నాశనం చేద్దు, కానీ అయితే పాడు చేయడానికి ముందు నాకు చెప్పావు కదా, ఇప్పుడు నేను ఊరకుంటున్నాను. నేనేమంటున్నానంటే, నా నుంచి కూడా విను. ఆ మాట చెప్పండి, నా నుంచి కూడా నీ నుంచి విన్నాను, నా నుంచి కూడా విను. అత్యాశక్తితో ప్రార్థన చేసేవాడు దేవునితో ఈ వరుసలోనే మాట్లాడతాడు. అదే హల్లెలూయా. చెప్పు, ఏం చెప్పాలనుకుంటున్నావు? ఏం లేదు, ఆ సొదొమ పట్టణాన్ని పాడు చేయాలనుకుంటున్నావు. ఒకవేళ ఆ పట్టణంలో ఎంతమంది నీతిమంతులు? 50 మంది నీతిమంతులు ఉంటే మనోడికి తెలుసు ఆ ఊర్లో ఎవరు లేరన్న సంగతి అబ్రహాంకి తెలుసు. చూడు దేవుని ఎలా కన్విన్స్ చేస్తున్నాడు. ఆ మాట చెప్పండి, దేవుని ఏం చేస్తున్నాడు? కన్విన్స్ చేస్తున్నాడు. ఉగ్రత దినాన్ని కొంత పోస్ట్ ప్రొలాంగ్ చెయ్యబోతున్నాడు. 50 మంది ఉంటే నేను ఖచ్చితంగా కాపాడుతాను. మళ్ళా ఆలోచించాడు, ఉండరు. 45కి వచ్చాడు, 40కి వచ్చాడు, 30కి వచ్చాడు, 20కి వచ్చాడు, 10కి వచ్చాడు. ఇక్కడ మీకు ఎన్నిసార్లు కనబడుతుంది? ఆ మాట చెప్పండి, ఎన్ని? 6 సార్లు అబ్రహాము ఆ సొదొమ గొమొర్రా గురించి 6 సార్లు అత్యాశక్తితో. ఆ మాట చెప్పండి, అత్యాశక్తి అనండి. ఒక సామెత ఉంది, ఆవలిస్తే పేగులు మొత్తం లెక్క పెడతాననే డైలాగ్ మనిషిది. కానీ దేవుని డైలాగ్ అని చెప్పమంటారా? ఇక్కడ 50 నుండి మొదలు పెట్టాడు అంటే అబ్రహాము ఏ ఉద్దేశముతో బేరం ఆడుతున్నాడో దేవునికి తెలుసా తెలీదా? చెప్పండి, తెలుసా తెలీదా? ఖచ్చితంగా తెలుసు. అరే ఎప్పుడు ఆడని బేరం ఆడుతున్నాడు. ఏ భారం ఇది? ఏ బేరము? ఆత్మల భారము. అని చెప్పండి, ఏ బేరం అండి? ఆత్మల బేరం ఆడుతున్నాడు. ఏమయ్యా 50 ఉంటే కాపాడుతావా? ఓ కాపాడుతా. 50 ఉండర్లే. 45 ఉంటే ఓ కాపాడుతా. 40 ఉండర్లే. 50 ఉండేది అనేది ఈయనే. 50 ఉండర్లే. 45 ఉండేది ఈయనే. అంటే చూడండి దేవుణ్ణి ఎలా డౌన్ చేస్తున్నాడు. చివరికి ఎంతవరకు వచ్చాడు? 50, 45, 40, 30. అరే దేవుడు అంటున్నాడు 30 దగ్గరికి వచ్చినా కూడా అబ్రహాము 30 మంది నీతిమంతులు, భక్తిపరులు, పాపాన్ని అసహించుకునేవాడు ఆ సొదొమలో ఉంటే ఆ 30 మందిని బట్టి నేను నా తీవ్రతను నేను ఆపుకుంటాను, నా తీర్పును ఆపుకుంటాను, అగ్ని గంధకములు పండికుండా చేస్తాను అంటాడు. చివరికి 5వ విన్నపం చేశాడు. 30 ఉండలే ఎవరువా?
ప్రభు కోపపడలేడు. దుమ్ము ధూళి బూడిద ఒక్క మారే మాట్లాడతా. ఇదిగో 30 కాదు కానీ ఒక 20 మంది ఉంటే, రే నైనా 50 నుండి నన్ను దించుకుంటూ వచ్చావు కదా, దిగాను కదా. 50 నుండి దిగినోడిని 20 దగ్గరికి వస్తే ఆగుతానా? 20 మంది నీతిమంతులు ఆ పట్టణములో నాకు కనబడితే ఆ 20 మంది నీతిమంతులను బట్టి సొదొమ గొమొర్రా మీదకు నా తీర్పు రాకుండా ఆగుతాను. మళ్ళా డౌట్ వచ్చింది, అయ్యా దుమ్ము ధూళి బూడిద నా నోటి మీద ఏలేసుకుంటున్నా, ఒక్క మారే మాట్లాడతా. 20 మంది కాదు కానీ ఫైనల్గా 10 మందితో వస్తున్నా. 10 మంది నీతిమంతులుంటే ఆ పట్టణాన్ని కాపాడుతావు అనగానే దేవుడు 50 నుండి ఎంత దిగి వచ్చాడు? చెప్పాలి ఎంతకి? గట్టిగా మాట్లాడిన ఎంత దిగి వచ్చాడు? 10కి దిగొచ్చినప్పుడు అబ్రహాము ఎందుకు అక్కడ రాయబడిన మాట 10తోనే అబ్రహాము ఏం చేశాడంట? దేవుణ్ణి అడగటం. గట్టిగా చెప్పండి ఆ మాట, దేవుణ్ణి అడగటం. ఇక్కడ నేను మిమ్మల్ని అడుగుతా, ఖచ్చితంగా ఒకరోజు పర్లం వెళ్ళినాక పెద్ద అయిన అడుగుదాం మనం అందరం. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏమయ్యా 50 మందిని నుంచి దించుకుంటూ వచ్చావు దేవుణ్ణి, 10 మంది దగ్గర అబ్రహాం అంటే ఇక దేవుణ్ణి అడగటం ఆపేసాడంట. ఇక్కడ నేను మీకు చెప్పాలనుకున్న మాట ఏంటంటే, నా చూడండి, 50 నుండి దిగుతా వచ్చినోడు 40, 45, 30, 20, 10 చివరికి ఒక్కడుంటే ఆ పట్టణాన్ని కాపాడతావా అని ఉంటే ఎలా ఉండేది? అఫ్కోర్స్ వావి వ్యవస్థ లేని పట్టణమే, నీతి విరోధులైన పట్టణమే, కామాతు కలిగిన పట్టణమే, దేవదూతలతో పాపం చేయడం తెలిసిన పట్టణమే. కానీ వాళ్ళకి కూడా ఏముంది చెప్పండి? ఆత్మ ఉంది. చెప్పండి ఏమిటో వాళ్ళకి? మనిషి శరీరం 3 భాగాలు, ఆత్మ, శరీరము, ప్రాణం. వాళ్ళకు కూడా ఆత్మ ఉంది. ఒకవేళ వాళ్ళు దేవుడు నమ్ముకోకుండా దేవుడితో తిరగకుండా ఆ అగ్ని గంటలు చనిపోయారు, వాళ్ళంతా ఎక్కడికి ఉంటారు? చెప్పండి ఎక్కడ ఉంటారు? చెప్పండి ఎక్కడ ఉన్నారు వాళ్ళు? నరకంలో ఉన్నారు. అంటే ఇక్కడ నేను మీకు చెప్పాలన్న మాట ఏంటంటే, అత్యాశక్తిని 10తోనే ఆపాడు. కొంచెం ముందుకెళితే అయ్యా 10 దాకా వచ్చావు కదా, ఒక్కడు ఆ సొదొమలో నీతిమంతుడు ఉంటే ఆ ఒక్కనే బట్టి నేను సొదొమాన్ని పాడు చేయకుండా ఉంటావా అని అబ్రహాం అడిగి ఉంటే దేవుడు ఖచ్చితంగా ఒక్కడు నీతిమంతుడు ఉన్నాడు. ఆ ఒక్కడి పేరు ఏంది? లోతు. బైబిల్ చెప్తుంది లోతట నీతిమంతుడు. ఖచ్చితంగా నేను ఇక్కడ చెప్పాలన్న మాట గురించిలో అత్యాశక్తిని ఆపేసేసాడు. ఏమనుకున్నాడు పెద్ద అయినా? ఇక దేవుని మనం బాధ పెట్టదులే. బైబిల్ చెప్తుంది ఏ ఒక్కరు నశించుకోకూడదని ఆయన ప్రణాళిక, ఏ ఒక్కరు నశించి నిత్య నరకానికి వెళ్ళకూడదని ఆయన ఆలోచన. నాకు ఇప్పటికీ ప్రశ్నగా మిగిలింది, 10 మందితోనే ఎందుకు అబ్రహాం ఆగాడు? కొంచెం ముందుకు వస్తే ఏమండి దేవుడు ఓకే అడుగు అనేవాడు కదా, అడిగేవాడే. బైబిల్ చెప్తుంది విరామ వాక్యములో ఆయన లేదా కోపించుకునే వాత్సల్యం చూపుతాడంట. ఆయన కోపించుకునే వాత్సల్యం చూపుతాడంట. ఆయన కోపించుకునే వాత్సల్యం అనుదినం ఆయన నూతనముగా వాత్సల్యం పుడుతుంది. ఏ ఒక్క నశించుకోకూడదు. కందుకూరు పట్టణంలో ఏ ఒక్క నశించుకోకూడదు. నీ భర్త నశించుకోకూడదు, నీ కుటుంబీకులు ఎవరు నశించుకోకూడదు. మీరేం చేయాలంటే అబ్రహాము కోరే అత్యాశక్తి ఆపబాకండి. ఇక్కడ ఈరోజు మీకు చెప్పాలనుకున్న ముఖ్యమైన హెచ్చరిక ఏంటంటే, అత్యాశక్తిని కుదించాడు. ఆ మాట ఎప్పుడు ఏం చేశాడు? కుదించాడు, లిమిట్ చేసుకున్నాడు. తలవంచని ప్రార్థన చేస్తున్నా, చేతులపైకి ఎత్తి చిన్న ప్రార్థన చేద్దామా? ఈరోజు కొంత సమయం